నమస్కారం అందరికీ. మీ ఇందిరమ్మ ఇల్లు స్టేటస్ అనేది మీరు చెక్ చేసినప్పుడల్లా పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్, పెండింగ్ ఫర్ గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్, ఇలా రకరకాల స్టేటస్ రిమార్క్స్ అనేది షో అవుతుందా? సో ఇది ఎప్పుడు అప్రూవ్ అవుతుంది? చాలా మందికి ప్రస్తుతం షో అవుతున్న స్టేటస్ ఏంటంటే పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్. ఓకేనా? పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అంటే ఏంటి? మా అప్లికేషన్ అనేది కలెక్టర్ స్థాయిలో వచ్చి ఆగిపోయిందా, ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా, మా ఇల్లు అనేది అప్రూవ్ అయిందా, డబ్బులు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి చాలా మందికి చాలా డౌట్స్ అనేది ఉన్నాయన్నమాట. ఈ వీడియోలు అనేది సేమ్ ఎగ్జాక్ట్ గా నిన్న ఎలా అయితే 4 పాయింట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో ఇవాళ యూనిక్ 4 పాయింట్స్ లో మీకు అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీ టైం అనేది అస్సలు వేస్ట్ కాదు. ఓకేనా? ఈజీగా అనేది మీకు ఈ స్టేటస్ అనేది అర్థమవుతుంది. రేపు పొద్దున మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోనికి వెళ్తే 100% అనేది మీకు స్టేటస్ అనేది అర్థమవుతుంది. అసలు యాక్చువల్లీ స్టేటస్ మీనింగ్ ఏంది? ఎందుకంటే ప్రస్తుతం ఎవరైతే స్టేటస్ చెక్ చేసుకుంటున్నారో వాళ్ళకి అనేది అర్థం అవడం లేదు. ఓకేనా? ఏంది స్టేటస్? ఎందుకంటే గవర్నమెంట్ అనేది మనకు వివరంగా అక్కడ ఇస్తలేదు. కొంతమందికి అనేది, అందరికీ చాలా మంది, కొంతమందికి కూడా కాదు, జస్ట్ రిమార్క్స్ లో అక్కడ మనకి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ కానీ, పెండింగ్ ఫర్ గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ కానీ ఇలా అనేది మనకు షో అవుతుంది. కొంతమందికి ఆల్రెడీ శాంక్షన్ హౌసింగ్, మనకు పాస్ట్ గవర్నమెంట్ లో మీకు ఇల్లు శాంక్షన్, ఇలా స్టేటస్ అనేది షో అవుతుంది అనమాట. సో ఇవాళ మనం ఫస్ట్ పాయింట్ గా, ఓకే, ఫస్ట్ వీడియో పార్ట్ గా నేను ఈ వీడియోస్ అనేది డివైడెడ్ పార్ట్స్ లో అనేది తీసుకొస్తాను. ఫస్ట్ పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ దీని మీద చేస్తున్నా కదా, రేపు పెండింగ్ ఫర్ గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ దీని మీద కూడా నేను వీడియో చేస్తాను. సో వీడియోని ఎండ్ దాకా చూడండి. ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేస్తాను. మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ అంటే సో ప్లీజ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు. ఐఆర్ మీడియా ఫర్ యూ అనేది మీకోసం వర్క్ చేస్తుంది కాబట్టి సో ప్లీజ్ మీరు ఒక స్వేచ్ఛమైన మనసుతో మనకు సపోర్ట్ తెలియజేయండి మన ఐఆర్ మీడియాకి. ఈ ఐఆర్ మీడియా ఛానల్ అనేది మీకోసం 100% డే అండ్ నైట్ వర్క్ చేస్తుంది. మీకు 100% గవర్నమెంట్ స్కీమ్స్ అనేది తీసుకొస్తుంది. ఇంకెందుకు టైం వేస్ట్, లెట్స్ గో ఇన్ అప్డేట్. సో ఫ్రెండ్స్, నేను ఓన్లీ మెయిన్ 4 పాయింట్స్ లో వీడియో అనేది ఏం చేస్తాను, ఎందుకంటే మీకు ఈజీగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇందులో ఫేక్ ఇన్ఫర్మేషన్ లేదు. మీ యొక్క టైం సేవ్ చేసి మీకు తగిన ఇన్ఫర్మేషన్ నేను పంపిస్తాను ఈ వీడియోలో. ఎవరైతే సబ్స్క్రైబర్స్ అనేది నా వీడియోలో క్లిక్ చేసి వచ్చారో, నా తమ్లైన్ పైన క్లిక్ చేసి వచ్చారో, ఇన్ఫర్మేషన్ కావాలని, మీ యొక్క టైం అనేది నాకు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ 4 పాయింట్స్ లో అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, కలెక్టర్ అప్రూవల్ అంటే ఏంటిది? చాలా మందికి ఇది ఒక క్వశ్చన్ ఉంది. తర్వాత జరిగే ప్రక్రియ ఏంటి సార్ అని చాలా మంది కూడా అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ నంబర్ 3 వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేయాలి, అండ్ నంబర్ 4 వచ్చేసి ముఖ్యమైన విషయం అనేది నేను నా తరపు నుంచి మీకు చెప్తాను అనమాట. ఈ 4 పాయింట్స్ కనుక మీరు విన్నారంటే ఈజీగానే మీకు ఈ స్టేటస్ అని యొక్క అర్థం అనేది తెలిసిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టేటస్ చేంజ్ అయితే నేను మళ్ళీ వీడియో ఇస్తాను. సో చూడండి, ఫస్ట్ లో మీకు ఏం చూపిస్తుంది స్టేటస్ చెక్ చేస్తే? కలెక్టర్ అప్రూవల్ అంటే ఏంటిది చూడండి. కలెక్టర్ అప్రూవల్ అంటే మీ యొక్క దరఖాస్తు అనేది జిల్లా స్థాయిలో పరిశీలన పూర్తయ్యే దశలో ఉందని అర్థం అనమాట. అంటే మీ దరఖాస్తు తదుపరి ప్రక్రియ కోసం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు కలెక్టర్ అప్రూవల్ కనిపించిందంటే 100% ఇల్లు మంజూరు అవుతుందని చాలా మంది అనుకుంటున్నారు. సో అలా కాదనమాట. అధికారులు అనేది మీ యొక్క ప్రక్రియ అనేది ఫైనల్ వెరిఫికేషన్ అయిన తర్వాత గవర్నమెంట్ యొక్క సూచనలు బట్టి, ఓకే, ఫైనల్ డిసిషన్ తీసుకొని లిస్ట్ ప్రిపేర్ అయిన తర్వాతనే మీ యొక్క స్టేటస్ అనేది చేంజ్ అయ్యి మీకు అప్రూవ్ అయితేనే అది మీకు ఇల్లు మంజూరైంది అర్థం. ఓకేనా? ఈ మ్యాటర్ గనక ఎవరైనా మీకు చెప్తే 100% మీకు ఇల్లు అప్రూవల్ అవుతుంది, కలెక్టర్ కడికి పెండింగ్ లో ఉంది అని చెప్తే నమ్మకండి. ఫైనల్ గా అప్రూవల్ వచ్చిన తర్వాతనే మీరు నమ్మండి. అర్థమైందా ఈ స్టేటస్ యొక్క అర్థం? నెక్స్ట్ తర్వాత జరిగే ప్రక్రియ చూడండి. తర్వాత ఏం జరుగుతుందంటే కలెక్టర్ అప్రూవల్ తర్వాత సాధారణంగా ఈ దశలో అనేది మీ అప్లికేషన్ అనేది ఉండొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే దరఖాస్తు వివరాలు తదుపరి పరిశీలన. ఓకే, మీ యొక్క వివరాలు అనేది ఫైనల్ గా చెక్ చేస్తారు అనమాట, ఫైనల్ వెరిఫికేషన్ చేస్తారు. దాంతోపాటు అవసరమైతే మీకు ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీరు మీది యొక్క అప్లికేషన్ అర్హత ఉందా, మీరు అర్హులేనా అని చెప్పేసి వాళ్ళు చెక్ చేస్తారనమాట. అండ్ ఫైనల్ అప్రూవల్ కోసం అనేది వెయిట్ చేస్తారు. అండ్ అప్రూవల్ వచ్చిన తర్వాత మీ యొక్క పేరు అనేది లిస్ట్ లో ఎక్కిస్తారనమాట. ఫైనల్ లిస్ట్ లో ప్రభుత్వం విడుదల చేసే తదుపరి సూచనల ప్రకారం అనేది ప్రక్రియ కొనసాగుతుంది. ఎలా అనేది గవర్నమెంట్ అనేది మనకు గైడ్ లైన్స్ జారీ చేస్తుందో, ఎలా అయితే అధికారులకి చెప్తుందో ఆ విధంగానే అనేది మీ యొక్క అప్లికేషన్ అనేది ముందుకి వెళ్తూ పోతుందన్నమాట. అర్థమైందా? సో ఈ దశల సమయం జిల్లా మరియు అధికార ప్రక్రియపై ఆధారపడి ఉండవచ్చు. ఇన్ కేస్ మీకు అంతగానో తెలుసుకోవాలని ఉంది, మీరు ఇక్కడ దాకా వచ్చి మీ అప్లికేషన్ అంటే మీరు మీ యొక్క ఎంపీడీఓ ఆఫీస్కి కానీ వెళ్ళొచ్చు అనమాట. ఎవరైతే మెట్రో సిటీస్లో ఉన్నారో అక్కడ మీరు వెళ్ళొచ్చు. అక్కడ వెళ్ళి మీరు కనుక్కోవచ్చు అనమాట, ఏమైంది సార్ మా యొక్క అప్లికేషన్ అనేది ఎందుకో పెండింగ్ లో ఉంది అని చెప్పేసి. రైట్? సో ఇదనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేయాలి.
చూడండి, స్టేటస్ అధికారిక వెబ్సైట్లో అప్పుడప్పుడు చెక్ చేయండి. మీ యొక్క స్టేటస్ అనేది అధికారిక అఫీషియల్ ఇందిరమ్మ ఇల్లు పోర్టల్లోకి వెళ్ళి మీ యొక్క మొబైల్ నెంబర్ నేను చెప్పాను కదా రీసెంట్ వీడియోలో, అలా మీరు చెక్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా యాక్టివ్గా పెట్టండి. ఎందుకంటే చాలా మంది మొబైల్ యొక్క సెట్టింగ్స్ లో వెళ్ళి అక్కడ ఆల్ కాల్స్ అనేది బ్లాక్ లో పెడతారు తెలియక. సో అలా చూసుకోండి, పెట్టకుండా ప్రతి ఒక్క కాల్ మీకు వచ్చేటట్టు పెట్టండి. ఎప్పుడైనా మీకు కాల్ రావచ్చు, మీరు కనుక లిఫ్ట్ చేయలేదంటే ఇంకా అక్కడే మీకు ఆగిపోతుంది, మీ అప్లికేషన్ అనేది ముందుకు వెళ్ళదు. ఓకేనా, మొబైల్ నెంబర్ యాక్టివ్ పెట్టండి. బ్యాలెన్స్ లేకుంటే అందులో బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా మీరు వేసుకోండి. ఓకేనా, అవసరమైతే గ్రామ వార్డు సచివాలయం లేదా సంబంధిత అధికారులను సంప్రదించండి. ఇన్ కేస్ మీరు ఊళ్ళో ఉంటే గ్రామ వార్డు లేకుంటే సచివాలయంలో అక్కడ చాలా మంది ఉంటారు. ఓకేనా, అధికారులు, వాళ్ళకి వెళ్ళి ఒకసారి అడగండి మా స్టేటస్ ఇలా చూపిస్తుందని చెప్పి. సో ఎవరైనా డబ్బులు అడిగితే మాత్రం ఇవ్వకండి దీనికి సంబంధించింది, రైట్? సో మీరు మీ స్టేటస్ని బట్టి మీరు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళండి. అది ఎలాగో మీ అప్లికేషన్ అనేది మొత్తం ఫైనల్గా వెరిఫికేషన్ అయిన తర్వాతనే మీకు ఇల్లు మంజూరు అనేది అవుతుంది. నెక్స్ట్ ముఖ్యమైన సూచన, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి మెసేజ్లను నమ్మకండి. ప్రభుత్వం విడుదల చేసే అధికారిక వెబ్సైట్లో చూపిస్తున్న స్టేటస్ ప్రకారమే మీరు వెళ్ళండి. అర్థమైందా? సో ఈ 4 పాయింట్స్లో నేను మీకు ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రేపటి వీడియోలో అది కూడా నేను చేస్తాను. సో ఇది వాటి వీడియో, కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. జై హింద్.